హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు ఇంగ్లీష్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం. సో ప్రతి ప్రశ్నకు కూడా దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కంటెంట్ని, కాన్సెప్ట్ని కూడా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ముఖ్యంగా ఎవరైతే ఇంగ్లీష్ బాగా చదివినారో వాళ్ళకి రివిజన్ పర్పస్గా ఈ వీడియో యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే ఇంగ్లీష్ చదవకుండా పక్కన పెట్టారో వారికి ఖచ్చితంగా ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ, క్వశ్చన్స్ కానీ చాలా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఎ ఫ్యూ మినిట్స్ ఎగో. సో ఇక్కడ మీకు క్వశ్చన్ చదివిన వెంటనే మీకు ఓన్గా ఆన్సర్ చేయాలనిపిస్తే పాజ్ చేసి ఆన్సర్ చేయండి. నేను మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తా. సో ఇక్కడ క్వశ్చన్ చూసిన వెంటనే మీకు ఎగో అనేటువంటి వర్డ్ మీకు కనబడుతుంది. ఇది ఏ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది? పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తే మరి ఇక్కడ పాస్ట్ టెన్స్ వర్బే కదా ఉండాలి, అంటే V2ఏ కదా ఉండాలి. సో ఆప్షన్స్లో V2 ఎక్కడుంది? ఆప్షన్ 1 V2గా కనబడుతుంది, ఆప్షన్ 4 V2గా కనబడుతుంది. మిగతా రెండు కూడా మనకు V2గా కనబడట్లే. సో మరి ఆప్షన్ 1 ఆప్షన్ 4 మనకు తెలియాలి. మేక్ అనేటువంటి V1కి V2 ఏమవుతుంది? మేడ్ అవుతుంది. V3 ఏమవుతుంది? మేడ్ అవుతుంది. కానీ మేక్డ్ అవ్వదు కదా. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. మనకి 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయండి. అవే రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే, రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏ వర్బ్కి అయితే డిఆర్ఈడి చేర్చడం ద్వారా V2లో మార్చగలుగుతాము. అంటే V1లోంచి V2లో మార్చేటప్పుడు మనం డిఆర్ఈడి చేరిస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేటువంటి ఒక వర్బ్ ఉందనుకోండి, దాన్ని V2లో మార్చాలంటే ప్లేడ్ అంటాం. సో ఇవి దేంట్లోకి నార్మల్గా, జనరల్గా, రెగ్యులర్గా మనం చేసే ప్రాసెస్ ఇదే కదా. డిఆర్ఈడి చేర్చేస్తాం మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే. సో అవన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి అన్నమాట. ఇలా చేర్చగలిగేటువంటి వర్బ్స్ అన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. మరి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే, ఇలా చేర్చలేనిటువంటివే ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రన్ అనేటువంటి ఒక వర్బ్ ఉందనుకోండి, దానికి V2 ఏమవుతుంది? ర్యాన్ అవుతుంది. సో రన్నడ్ అవ్వదు కదా. డిఆర్ఈడి చేర్చడం ద్వారా V2 ఏర్పడదు కదా. సో అటువంటివన్నీ కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. సో మేక్ కూడా ఏముంది? మేడ్ అనేది ఏర్పడింది. ఓకే కదా. సో అది కూడా ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఇలా రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్కి మనం తేడా తెలియాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ పాస్ట్ టెన్స్ అనేది ఇచ్చాడు. సో పాస్ట్ టెన్స్లో మనకి సింపుల్ పాస్ట్లో ఇచ్చాడు సెంటెన్స్. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఒకటే స్ట్రక్చరా? కాదు. ఇది యాక్టివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి పాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలియాలిగా. ఒకవేళ పాసివ్ వాయిస్లో ఇస్తే వాడు ఖచ్చితంగా మనం చెప్పాలిగా. సో పాసివ్ వాయిస్లో ఇచ్చినప్పుడు మీరు అందరికీ తెలుసు ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత పాసివ్ వాయిస్లో ఖచ్చితంగా మనకి ఆ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయినా, సింపుల్ పాస్ట్ టెన్స్ అయినా, సింపుల్ ఫ్యూచర్ అయినా కూడా హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేయాలి. సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ మనకు రెండు ఉంటాయి. సో వాజ్, వర్. సో ఈ రెండింటిని యూజ్ చేస్తాం. ప్లస్ నెక్స్ట్ ఏంటి? ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్లో V3ని మాత్రమే యూజ్ చేస్తాం. సో V3 తర్వాత నార్మల్గా చాలా సెంటెన్సెస్కి బై యూజ్ చేస్తాం. తర్వాత సబ్జెక్ట్. అంటే పాసివ్ వాయిస్ యొక్క పాస్ట్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ మాట ఇది. అంటే సింపుల్ పాస్ట్ యొక్క పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అయితే ఇది. సింపుల్ పాస్ట్ యొక్క యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అయితే ఇది. సో ఈ రెండు కూడా మనకు గుర్తుండాలి. ఓకేనా. సో ఒకవేళ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో తయారు చేయమంటే ఎలా తయారు చేస్తారు? మీరందరికీ ఒక విషయం గుర్తుండాలి. సింపుల్ పాస్ట్లో మనకి వర్బ్ V2 అయినప్పటికీ ఇన్విజిబుల్గా ఒక వెర్బ్ అనేది ఎప్పుడూ అలా ఉంటుంది. ఆ వెర్బ్నే మనం డిడ్ అంటాం అన్నమాట. ఈ డిడ్ కనబడదు మనకి. సో డిడ్ అనేది ఇన్విజిబుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఒకవేళ మీరు డిడ్ పెట్టి రాయాలనుకో సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హీ ర్యాన్ ఆన్ ది రోడ్ అనుకున్నాం అనుకో. సో ఇక్కడ వర్బ్ V2 కదా. సో ఒకవేళ డిడ్ పెట్టి రాయాలి సెంటెన్స్ అనుకున్నారనుకో, అప్పుడు మీరు ఎలా రాస్తారు? హీ డిడ్ రన్ ఆన్ ది రోడ్ అంటారు. అంటే రన్ అంటే ఏంటి? V1 వచ్చింది. డిడ్ వచ్చిన మూలన ఇక్కడ V1 వచ్చింది. పాస్ట్ టెన్సే కదా. మరి పాస్ట్ టెన్స్ అయినప్పటికీ V1 ఎందుకు వచ్చిందంటే, అఫ్ కోర్స్ డిడ్ అనేది దీని పాస్ట్ టెన్స్ యొక్క స్వభావం అనేది, దీని పాస్ట్ని తీసేసుకుందన్నమాట డిడ్.
సో కాబట్టి ఇది బేస్ ఫామ్లోకి వచ్చేసింది, రన్లోకి వచ్చేసింది అనమాట. సో అలా గుర్తించాలి. సో అంటే పాస్ట్ టెన్స్లో కూడా V1 వస్తుంది. ఎప్పుడు వస్తుంది? డిడ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు V1 వస్తుంది. సో ఇలా మనకి సెంటెన్స్ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ అయితే ఇదే, కానీ మనం సులభతరం కోసం డిడ్ని పక్కన పడేసి మనం ర్యాన్ అనేటువంటిది యూజ్ చేసేస్తాం. సో మరి ఒరిజినల్ స్ట్రక్చర్ ఇదైనప్పుడు ఇంట్రాగేటివ్ మనం రాయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇంట్రాగేటివ్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్తో మొదలవుతాయి కదా, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. సో అంటే హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? డిడ్ అనేది. సో కాబట్టి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఏంటి అక్కడ? V1 కదా. సో V1 ప్లస్ ఆబ్జెక్ట్ మాట. సో అంటే మనం అదే సెంటెన్స్ని ఎలా రాయొచ్చు? డిడ్, అదే డిడ్ అనేది ఇది క్యాపిటల్ లెటర్ వస్తుంది. డిడ్ హీ రన్ ఆన్ ది రోడ్. సో డిడ్ హీ రన్ ఆన్ ది రోడ్, ఇది ఏ టెన్స్? సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ మాట ఇది. ఓకేనా? సో ఇది క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఈ కింద వాటిలో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు గెస్ చేయండి. సో అసలు మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో మనకి 3 టైప్స్గా మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ది మనం సింపుల్ సెంటెన్స్ అంటాం, తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ అంటాం, తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో కాంప్లెక్స్ సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ మనకి జనరల్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో ఎసెప్టివ్ స్ట్రక్చరే మనకు కనబడుతుంది ఆల్మోస్ట్. సో సింపుల్ సెంటెన్స్కి. బట్ కాంపౌండ్ సెంటెన్స్కి చూసుకున్నట్లయితే అంటే సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పాలంటే ఒక మెయిన్ క్లాజ్ మాత్రమే ఉంటుంది. అంటే మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్, దేని మీద డిపెండ్ అవ్వదు. సో కాంపౌండ్ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఆ మధ్యలో ఆ రెండింటిని కలుపుతూ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది ఉంటుంది. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ అనేది ఉంటుంది, అది కాంపౌండ్. ఇంకా కాంప్లెక్స్ అయితే ఒక సబార్డినేట్ క్లాజో ప్లస్ ఒక మెయిన్ క్లాజో ఉంటుంది. సో అంటే ఏంటంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా ఒక మెయిన్ క్లాజ్ అనేది ఒక యజమాని అనుకుంటే ఆ యజమాని ఎప్పుడు కూడా తన సర్వెంట్తో పాటు తిరుగుతూ ఉండాలి. తన సబార్డినేట్తో పాటు ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. సబార్డినేట్ లేకపోతే బతకలేడు. సో అటువంటి యజమాని ఎక్కడ ఉంటాడంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటాడు. సో ఖచ్చితంగా ఒక యజమాని ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా తన సబార్డినేట్ మీదే డిపెండ్ అయ్యి ఉండేటువంటి యజమాని ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో సబార్డినేట్ అంటే మీకు తెలుసు కదా, సబార్డినేట్ అంటే అటెండర్ టైపు, మన సర్వెంట్ టైపు. సో ఇలా సబార్డినేట్ మనం యూజ్ చేస్తాం. సో కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ అంటే, సో సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ ఉంటుందంటే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంటుంది. కోఆర్డినేట్ కంజంక్షన్ కాంపౌండ్ సెంటెన్స్లో ఉంటుంది. సో ఓకే, అసలు కంజంక్షనే లేదండి మనకి ఇక్కడ, కంజంక్షనే కనబడట్లేదు కదా, మెయిన్ క్లాజ్ అవుతుంది అది. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపట్టాలంటే ఆప్షన్ ఏలో చూడండి, ఎక్కడైనా కంజంక్షన్ ఉందా? లేదు. ఓకే, వదిలేయండి. నెక్స్ట్ ఆప్షన్ బిలో చూడండి, ఎస్, ఇక్కడ కంజంక్షన్ ఉంది. సో కంజంక్షన్ ముందు మెయిన్ క్లాజెస్ ఉన్నాయో లేదో చూడండి. సో ఇక్కడ సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు కంజంక్షన్ లేకుండా ఇండిపెండెంట్గా ఉంది. ఓకే, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఇది కూడా ఇండిపెండెంట్గా ఉంది. కాబట్టి 2 మెయిన్ క్లాజెస్ మాట ఇవి. సో 2 మెయిన్ క్లాజెస్, ఈ 2 మెయిన్ క్లాజెస్ని కోఆర్డినేట్ చేస్తూ, ఈ 2 యజమానుల్ని కోఆర్డినేట్ చేస్తూ ఒకరిది కలుపుతుంది కదా, దాన్నే మనం ఏమంటాం అంటే కోఆర్డినేట్ కంజంక్షన్ అంటాం, అది అండ్ అనేది. సో కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాంపౌండ్. నెక్స్ట్ దే విల్ మీట్ అస్ అట్ ద స్కేటింగ్ ఏరియా. ఇక్కడ ఇది సబ్జెక్టు, సో వర్బు, ఇదంతా వర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. సో ఇదంతా ఒకే సెంటెన్స్ కదా. సో కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ కదా, ఇండిపెండెంట్ సెంటెన్స్ కదా అది, కాబట్టి మెయిన్ క్లాజ్ ఒకటే ఉంది. కాబట్టి ఇది ఏంటది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ చూస్తే ఇక్కడ ఆల్తో అనేది ఏంటి? సబ్జెక్టా? కాదు కదా, అదొక కంజంక్షన్. ఓకే, ఇట్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వర్బ్, కోల్డ్ అవుట్ సైడ్ అనేది ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్టు, షీ అనేది వర్బ్, ఇదంతా ఆబ్జెక్ట్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, అంటే ఇది మెయిన్ క్లాజ్ అంటాం. ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని మెయిన్ క్లాజ్, సో మెయిన్ క్లాజ్ ఉంది. అలాగే ఒక సబార్డినేట్ క్లాజ్తో పాటు ఒక మెయిన్ క్లాజ్, అంటే ఈ సబార్డినేట్ క్లాజ్ అంటాం మొత్తాన్ని. సో అంటే ఒక యజమాని నార్మల్గా ఉండలేడు. ఇక్కడ యజమాని ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా సబార్డినేట్ ఉండాలి, సర్వెంట్ చేసి కూడా ఉండాలి. సో ఆడేవాడు ఇక్కడ ఆల్తో అనేటువంటి వాడు. సో అంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. సో కాబట్టి ఇది ఏ సెంటెన్సెస్ చెందుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ చెందుతుంది.
కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. సో మౌస్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ మైస్ అనేటువంటి వర్డ్ ప్లూరల్ ఫామ్ అవుతుంది. లవ్స్ ప్లూరల్ ఫామ్ ఏంటి? లైస్. మీడియం ప్లూరల్ ఫామ్ ఏంటి? మీడియా. ఓకే. అలాగే ఇంపార్టెంట్గా మనకి ఫుట్, ఫీట్, టూత్, టీత్. సో ఇలా మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం చెప్పుకోవచ్చు. సో వీటికి ఎస్ఆర్ఈఎస్ రాదు. సో వీటికి ఇర్రెగ్యులర్గా మారుతాయి. ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ అంటాం వీటిని, రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ కావు ఇవి. ఓకే. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడండి. సో బిలాంగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వర్డ్ అనేటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి ఆన్సర్ ఏంటని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్ చూసినట్లయితే నేటివ్, కాస్మోపాలిటన్, ఓమ్ని ప్రెజెంట్, ప్యూరిటన్. సో మనకి ఇక్కడ దీని అర్థం ఏంటి? బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పార్ట్కి చెందినటువంటిది అంటున్నాడు. దాన్ని ఏమంటామంటే మనం కాస్మోపాలిటన్ అంటాం. ఎందుకంటామంటే కాస్మోస్ అంటే ఏంటి? విశ్వం కదా. కాస్మాలజీ అంటాం. రష్యన్ భాషలో ఏమంటాం? యూనివర్సల్ని మనం కాస్మాలజీ, కాస్మోస్ అనే పదాలు మనకు తెలుసు. సో కాబట్టి కాస్మోపాలిటన్ అంటే న్యూయార్క్ అనేటువంటి సిటీని మనం కాస్మోపాలిటన్ సిటీ అంటాం. సో అంటే న్యూయార్క్లో ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటే మొత్తం అందరూ కలిసి అక్కడ ఉన్నారని కాదు. సో ప్రపంచంలో నలుమూలల నుంచి ఒక్కొక్కడు అలా ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ ఉంటాడు. సో అంటే అది ఒక కాస్మోపాలిటన్ సిటీ. దానికి నేరో మైండెడ్గా ఉండదు. వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా ఒకటే, అంటే కుల మత భేదాలు ఇవేమీ లేకుండా వాళ్ళందరూ ఒకే చోట ఉంటారు అన్నమాట. సో కాబట్టి దాన్ని మనం ఏమంటాం? కాస్మోపాలిటన్ సిటీ అంటాం. మనకి మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి, హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ, ఇవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్. సో అలాగే కాస్మోపాలిటన్ సిటీకి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కాస్మోపాలిటన్ అంటే ఏంటి? బిలాంగింగ్ టు ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఓమ్ని ప్రెజెంట్. సో ఓమ్ని అనేటువంటి వర్డ్ తోటి మనకి కొన్ని వస్తాయి ఈ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి. అవే ఓమ్ని పోటెంట్ అంటాం, ఓమ్ని పోటెంట్. అలాగే ఓమ్ని ఓరస్ అంటాం. సో అంటే ఓమ్ని పోటెంట్ అంటే ఓమ్ని అంటే అన్నీ, సో పోటెంట్ అంటే శక్తులు, అంటే అన్ని శక్తులు ఒక దగ్గర ఉంటే వాళ్ళనే మనం ఓమ్ని పోటెంట్ అంటామంట. సర్వశక్తులు ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. సో వాళ్ళని ఓమ్ని పోటెంట్ అంటాం. సో పొటెన్షియల్ అంటే శక్తి కదా. సో అలా గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ ఓమ్ని ఓరస్. ఓమ్ని ఓరస్ అంటే మనకి కార్నివోరస్ తెలుసు, అలాగే హెర్బివోరస్ తెలుసు. కార్నివోరస్ అంటే మాంసాహారులు, హెర్బివోరస్ అంటే శాకాహారులు. ఈ రెండింటిని తినేటువంటి మానవుడు ఏమవుతాడు? ఎస్, ఓమ్నివోరస్. సో అన్నిటినీ తింటాడు. సో కాబట్టి ఓమ్నివోరస్ అన్నమాట. ఓకే. మన ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు ప్రహ్లాదుడికి శ్రీ విష్ణువు ప్రతి చోట ఎలాగైతే కనపడతాడో అంటే సర్వాంతర్వ్యామి అంటాం కదా. సో అలా ఓమ్ని ప్రెజెంట్ అన్నమాట. ఓకే. సర్వం అని, ఓమ్ని అంటే సర్వం, మొత్తం. సో ఇలాంటివి మీనింగ్స్ అని ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రూ అబౌట్ ఇంపారేటివ్ సెంటెన్స్. ఇంపారేటివ్ సెంటెన్స్ సంబంధించినటువంటి సత్యమైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. సో ఆప్షన్ ఏ ఏమిచ్చాడు? దే యూజువలీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఇమోషన్స్. స్ట్రాంగ్ ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుందంట. నార్మల్గా స్ట్రాంగ్ ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేది ఏంటని చెప్పండి? ఏ సెంటెన్స్ టైప్ అది? ఎస్, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అనేది. సో ఎక్స్క్లామేటరీ సెంటెన్స్లో ఎక్స్క్లామేటరీ వర్డ్స్ ఉంటాయి, ఎక్స్క్లామేషన్ మార్క్ ఉంటుంది, ఆశ్చర్యార్థకాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి ఆశ్చర్యార్థకాలు ఇవన్నీ ఉన్నానంటే అవి స్ట్రాంగ్ ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుందని అర్థం. కాబట్టి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అనేవి స్ట్రాంగ్ ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంట్రాగేటివ్ వర్డ్స్. సో ఇంట్రాగేటివ్ వర్డ్స్ అంటే ఏంటి? ఇంట్రాగేషన్ అంటే ప్రశ్నించడం. సో అంటే ప్రశ్నించే వర్డ్స్ అంటే ఎయిదర్ హెల్పింగ్ వర్బ్స్ అవ్వచ్చు, లేదా WH వర్డ్స్ అవ్వచ్చు. అంటే వాట్, హూ, వై, ఈ వర్డ్స్ కావచ్చు. ఈ వర్డ్స్ ఎక్కడ వస్తాయి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో వస్తాయి. సో కాబట్టి ఇది ఇంపారేటివ్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్, దే గివ్ కమాండ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. సో కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్స్, ఆర్డర్స్, సో ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి అంటే ఇంపారేటివ్ సెంటెన్స్లో వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. మరి ఫోర్త్ ఆప్షన్ ఏంటి? దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిక్ ఫ్యాక్ట్స్.
ఇన్ఫర్మేషన్ని స్టాటిక్ ఫ్యాక్ట్స్ని చెప్పేది ఏంటి? అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం దాన్ని. సో అది అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి దాని యొక్క స్ట్రక్చర్ మీకు తెలియాలి. సో అసర్టివ్ సెంటెన్స్ యొక్క నార్మల్ స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి స్ట్రక్చర్లోనే మనకి నార్మల్గా కనబడుతుంది. సో నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరి? సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మనం అనుకున్నట్టుగా హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒకవేళ డబుల్ హెచ్ వర్డ్స్తో క్వశ్చన్ వేయాలంటే ఫస్ట్ డబుల్ హెచ్ వర్డ్ పెడతాం, అంటే వాట్ హూ అని పెట్టి యాజ్ ఇట్ ఈజ్ సేమ్, మిగతాదంతా సేమ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ఇంపారేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎప్పుడు కూడా వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. అంటే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటాం. సో ఆర్డర్ వేస్తాం అనుకో, క్లోజ్ ద డోర్. సో క్లోజ్ అనేది ఏంటి? వర్బ్ కదా. సో క్లోజ్ అనేది వెర్బ్ కదా. సో మ్యాక్సిమం ఇవి ఇంపారేటివ్ సెంటెన్స్ అనేది వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అంటే లాస్ట్లో ఎక్స్క్లామేటరీ మార్క్ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఎక్స్క్లామేటరీ వర్డ్స్లో లాస్ట్లో హెల్పింగ్ వర్బ్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్ అంటాం. ఇట్ ఈజ్ అన్నప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ లాస్ట్లో వస్తుంది కదా. సో అలా అన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. లైక్, విల్ లైక్, వుడ్ లైక్, ఆర్ లైక్ అన్నాడు. సో మీకు ఇలాంటి సెంటెన్స్ కనబడగానే ఆ సెంటెన్స్లో ఇఫ్ కనబడగానే మీకు కండిషన్స్లో గుర్తు రావాలి. సో ఇఫ్ క్లాజెస్కి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ది మనకి ప్రాబబుల్ కండిషన్ అని, తర్వాత ఇంప్రాబబుల్ అని, తర్వాత అన్ఫుల్ఫిల్డ్ అని, తర్వాత జీరో కండిషన్ అని అంటాం. సో ఇది ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు. సో ఇఫ్ ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో ఏమొస్తుంది, ఇఫ్ క్లాజ్లో అది వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది. సో ఇలా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబబుల్ కండిషన్. సో ప్రాబబుల్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో V1 వస్తే మెయిన్ క్లాజ్లో విల్ ఆర్ షెల్ ప్లస్ V1 వస్తుందన్నమాట. ఓకే, విల్ ఆర్ షెల్ ప్లస్ V1. ఇంప్రాబబుల్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో V2 వస్తే మెయిన్ క్లాజ్లో వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1 వస్తుందన్నమాట. V1 గుర్తించాలి. వుడ్ ఆర్ షుడ్ ప్లస్ V1 వస్తుంది. నెక్స్ట్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 లేదా షుడ్ హ్యావ్ ప్లస్ V3, సో కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3. సో ఇలా రావడం జరుగుతుంది. సో అదే జీరో కండిషన్లో చూస్తే ఇఫ్ క్లాజ్లో V1 వచ్చిన మెయిన్ క్లాజ్లో కూడా V1 వస్తుంది. సో ఇది కండిషనల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో చెప్పాను నేను. సో ఇవి మీరు పాసివ్ వాయిస్లో మార్చి కూడా సేమ్ కండిషనల్ సెంటెన్స్లో మీరు రాయొచ్చు. సో ఇక్కడ మీకు టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ అనేటువంటి ఈ క్వశ్చన్లో మీరు గమనిస్తే ఇక్కడ మీరు టేక్ దిస్ బుక్. సో టేక్ దిస్ బుక్ అన్నప్పుడు టేక్ అనేది V1. ఓకే, సో V1తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇఫ్ యూ అంటే మనకు అర్థమవుతుంది ఇఫ్ కాడి నుంచి మొత్తం అంతా కూడా ఇఫ్ క్లాజ్. సో అంటే ఇఫ్ క్లాజ్లో V1 ఉంటే మెయిన్ క్లాజ్లో V1 ఉండాలి. సో ఇక్కడ మెయిన్ క్లాజ్లో V1 ఉంటే సో ఆటోమేటిక్గా ఇఫ్ క్లాజ్లో కూడా V1 ఉండాలి. రివర్స్లో కూడా వర్కౌట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ V1 ఉండాలి అని అర్థం. సో V1 సింగిల్గా ఉండాలా, లేకపోతే ఏదైనా హెల్పింగ్ వెర్బ్ను తోడు తీసుకుని ఉండాలా? సింగిల్గా ఉండాలి. మనకి జీరో కండిషన్లో మనం చెప్పుకున్నాం సింగిల్గా ఉండాలి, ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 కాదు హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఆప్షన్ 3 కాదు హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఆప్షన్ 4 కాదు హెల్పింగ్ వెర్బ్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ జీరో కండిషన్ అప్లై అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్. సో ఫ్రూట్ కేక్ ఏదైతే ఉందో ఆ కేక్లో కొద్దిగా పోయిందన్నమాట. సో కొద్దిగా పోయిందంటే సో ఇక్కడ కొద్దిగా అంటున్నాం, అది ఏమవుతుంది అప్పుడు? అది సింగులర్ అవుతుంది. సో కాబట్టి సింగులర్ వర్బ్ అనేది రావాలి. సో ఇక్కడ సింగులర్ వర్బ్స్ ఏమున్నాయి? ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ డి ఉంది. సో కానీ ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ ప్రకారం మనకి గాన్ అనేటువంటి V3 ఉంది కదా. సో గాన్ అనేటువంటి V3 ఉంది కాబట్టి సో ఇది ఖచ్చితంగా ఈజ్ అనేటువంటి వర్బ్ మనకు వస్తుంది. సో V3,
సో ఎందుకు ఇది ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా? సో నార్మల్గా ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమంటారు మీరు? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇదే పాసివ్ వాయిస్లో, ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇది పాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ రాయాలంటే ఎస్ ఆబ్జెక్ట్ ప్లస్ మరి ప్రజెంట్ టెన్స్లో ఏముంటాయి హెల్పింగ్ వర్బ్స్? ఈజ్ ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అని రాస్తారు. సో కాబట్టి ఇక్కడ V3 గోన్ ఉంది కదా, గో వెంట గాన్. సో కాబట్టి V3 గాన్. సో దాని ముందు ఇక్కడ సింగులర్ కాబట్టి ఇది, సో సింగులర్ని యూజ్ చేస్తాం, ఈజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఫామ్లోకి అంటే ఇంట్రాగేటివ్ ఫామ్లోకి రాయాలనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదివరకు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ ఇన్విజిబుల్గా డూ లేదా డజ్ అనేటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయండి. డూ లేదా డజ్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. డజ్ అనేది హీ షీ ఇట్కి అయితే డజ్ అనేది వాడతాం, మిగతా వాటికి అన్నింటికి కూడా డూ అనేది వాడతాం. ఓకేనా? సో ఇక్కడ ఇన్విజిబుల్గా ఉంటాయి, మనకు కనబడవు. సో ప్రజెంట్ సింపుల్ టెన్స్లో డూ డజ్ అనేది ఇన్విజిబుల్గా ఉంటాయి. సో మన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు మాత్రం వీటిని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా సెంటెన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్లేస్ క్రికెట్. సో హీ ప్లేస్ క్రికెట్ అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని మీకు అర్థమవుతుంది. సో ఇన్విజిబుల్గా ఇక్కడ ఏమున్నట్టంటే ఒరిజినల్గా దీని ఫామ్ ఎలా ఉంటుందంటే హీ డస్ ప్లే క్రికెట్. ఇది ఒరిజినల్ ఫామ్, హీ డస్ ప్లే క్రికెట్. ఇక్కడ ప్లేకి ఎస్ఆర్ఈఎస్ ఉందా? లేదు. ఎందుకు లేదు? ఈ ప్లే అనేది తన ఎస్ఆర్ఈఎస్ని డూకి ఇచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇది డజ్ అయిపోయింది కదా. సో సెంటెన్స్లో ఒకసారి మాత్రమే పాస్ట్ టెన్స్ ఉంటుంది, అలాగే ఒకసారి మాత్రమే ఎస్ఆర్ఈఎస్ ఉంటుంది. సో 2 టైమ్స్ మనం యూజ్ చేయకూడదు ఒకే సెంటెన్స్లో. సో అక్కడ మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకున్నప్పుడు కూడా డిడ్ ఉన్నప్పుడు V1 ఉంటుంది తప్ప V2 ఉండదు అనుకున్నాం. సో అలాగే ఇక్కడ కూడా డజ్ ఎస్ఆర్ఈఎస్ ఉన్నప్పుడు ఇవి మెయిన్ వెర్బ్కి ఎస్ఆర్ఈఎస్ మనం చేర్చకూడదు. సో ఇది ఒరిజినల్ సెంటెన్స్ కదా, దీన్ని బట్టి ఇంట్రాగేటివ్ చేయండి. దీన్ని బట్టి ఇంట్రాగేటివ్ చేస్తే డజ్ అనేది ఫస్ట్ వస్తుంది. డజ్ హీ ప్లే క్రికెట్. సో ఇది క్వశ్చన్ మార్క్ లాస్ట్లో, ఇది ఇంట్రాగేటివ్ అవుతుంది. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, అలాగే ఇంట్రాగేటివ్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.